ఇక తెలుగుదేశం పార్టీ మహానాడు కడపల ఘనంగా ప్రారంభమైంది. ఏలాది మంది టీడీపీ శ్రేణులు కరతాల ధ్వనుల నడుమ పండుగ అంగరంగ వైభవంగా అయింది. పార్టీ జాతీయ అధ్యక్షునిగా చంద్రాల సార్ కీలక ఉపన్యాసం చేసిండు. టీడీపీ సాధించిన విజయాలు, దారి పొడవునా ఎదురైన ఇబ్బందులు, గత 5 ఏళ్లలో పడ్డటువంటి కష్టాలు, బాధలు, తిప్పలు, ఏపీ భవిష్యత్తు, ఇలా అన్ని అంశాల మీద మాట్లాడిన చంద్రాల సారు 6 శాసనాల గురించి కూడా ప్రస్తావన చేసిండయ్యా. వాటిని మంత్రి నారా లోకేష్ సారు ప్రవేశపెడతాడని చెప్పి ప్రకటన కూడా చేసిండు. దీంతో ఒక్కసారిగా మా నాళ్ళ సప్పట్లు మోగిపోయినాయ్యా. వాతావరణం వేడెక్కింది. ఏంది 6 శాసనాలు, 6 శాసనాలు అన్న చర్చ గట్టిగానే మొదలైంది మహానాడుల. ఇక ఈ ముచ్చట్లల్లో మంత్రి నారా లోకేష్ సారు ప్రసంగాన్ని స్టార్ట్ చేసిండు. టీడీపీ శ్రేణులు ముక్త కంఠంతో ఆహ్వానించినాయి. ఆహ్వానం పలుకుంటా నినాదాలు చేసినాయి. ఈ 6 శాసనాలల్లో నేను చెప్పేది ఒకటి, తెలుగు జాతి విశ్వఖ్యాతి. రెండవది యువగలం. మూడవది స్త్రీ శక్తి. నాలుగవది పేదల సేవల్ల సోషల్ ఇంజనీరింగ్. ఐదవది అన్నదాతకు అండగా. ఆరవది కార్యకర్తలే అధినేత అన్న ఈ 6 శాసనాలను ప్రకటిస్తా సుదీర్ఘ ప్రసంగం చేసిండు నారా లోకేష్ సారు. ముఖ్యంగా మహిళల ముచ్చట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి అని లోకేష్ సార్ సూచనలు చేసిండయ్యా. కొన్ని తప్పుడు మాటల విషయాలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. అటువంటి మాటలను అనొద్దని కూడా సూచన చేసిండు. ముఖ్యంగా గాజులేసుకున్నావా, చీర కట్టుకున్నావా అనే విషయాలను పూర్తిగా వాడకూడదని చెప్పి అభిప్రాయపడ్డాడు లోకేష్ సారు. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళా మంత్రిగా రోజా చేసిన కామెంట్స్ ను, చర్యలను ప్రస్తావన తీసుకొచ్చిండు. ఓ విషయం వల్ల నారా లోకేష్ కు గాజులు చీరే పంపిస్తానని రోజా చేసిన సవాలు సంగతి మన అందరికి ఎరికైనది. అప్పట్లో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యిండు లోకేష్ సార్ కూడా. పంపించండి, వాటిని మా ఆడబిడ్డలకు అందించి ఆశీర్వాదం పొందుతా అనుకుంటా నాటి సంగతులను మహానాడు వేదికగా గుర్తు చేసుకున్నాడయ్యా లోకేష్ సారు. ఇక అప్పుడే అసెంబ్లీ వేదికగా ఫ్యామిలీల కోసం మాట్లాడిన వైసీపీ నేతల ప్రస్తావన కూడా వచ్చింది. అటువంటి పద్ధతికి చెక్కు పెడతాం అనుకుంటా కూడా లోకేష్ సార్ పిలుపునిచ్చుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆనందంతో, ఆశ్చర్యంతో ఇది కదా ఎదిగిన లీడర్ యొక్క ప్రవర్తన అనే తట్టుగా కితాబులు ఇచ్చేటట్టు మాట్లాడిండయ్యా నారా లోకేష్ సారు. నారా లోకేష్ సార్ ప్రసంగం మహానాడుకు వచ్చిన ప్రతి పార్టీ శ్రేణులను ఆలోచింపజేసేటట్టు ఉన్నది. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని, టీడీపీకి అధికారం కొత్త కాదని, ప్రతిపక్షం కొత్త కాదని, ఎప్పుడు ఎల్లప్పుడూ టీడీపీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందన్న ముచ్చటను మీరు యాది పెట్టుకోవాలి. అన్ని రంగాలలో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉండాలని నేను ఆకాంక్షణ చేస్తున్నా. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీని కాపలా కాస్తున్నారని నేను అనుకుంటున్నా. అట్లనే ఉండాలని కూడా కోరుకుంటున్నా. అటువంటి వాళ్లకు శిరసావహించి నేను పాదాభివందనం చేస్తున్నా. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ మూర్తాన బలం మంచిగా ఉన్నది. అందుకే ఇంత బలంగా ఇన్నేళ్లైన పార్టీ విజయవంతంగా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నది. అందుకే 4 దశాబ్దాల పత్తానం దాగింది. అటు లోకేష్ రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ చేస్తూనే పార్టీ కోసం పూర్తి స్థాయిలో వివరణలు ఇచ్చుడు విశేషం. ఇంకోవైపు లోకేష్ సారు ప్రకటించిన 6 శాసనాలు ఇప్పుడు చర్చకు దారి తీసినాయి. ఇంకోవైపు మాజీ మంత్రి రోజా చీర గాజుల సవాల్ను గుర్తు చేసుడుతోని వైసీపీ లీడర్ల గుండెల రైళ్లు ఉరుకుతున్నాయి. నారా లోకేష్ సార్ ముచ్చట్లల్లా రోజా రెచ్చిపోయేతోళ్లు. చంద్రబాబుతో పాటు లోకేష్ మీద సుతం అడ్డమైన మాటలు, అనరాని మాటలు, తప్పుడు కూతలు కూసేటిది రోజా. నిండు సభల తీవ్ర మాటలు చేసిన సందర్భాలు కోకోలలు. లోకేష్ ను ఒక్కసారి సవాల్ చేసుకుంటా చీరలు గాజులు పంపిస్తానని చెప్పింది అప్పట్లా. ఆ మన్న మాటలకు అప్పుడు టీడీపీ తమ్ముళ్ళు ఎంత గరానికి వచ్చిల్లో, ఎంత కోపానికి కావేశాలకు గురైనరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మళ్ళొక పారి వాటి సంగతులను గుర్తు చేసుకుంటా నారా లోకేష్ సారు మహానాడుల రోజా ప్రస్తావన తీసుకొచ్చుడు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తప్పకుండా రోజా మీద చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం నడుస్తున్నది. ఏదేమైనా 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నిర్వహణ చేస్తున్నటువంటి మహానాడుల ఎన్నో ప్రత్యేకతలను అయితే పొందుపరిచిండ్రయ్యా. ఇక పురాగా చెప్పాలంటే మాత్రం ఈ ప్రోగ్రాం సూపర్ డూపర్ సక్సెస్